రైతులకు యూరియా సమస్యపై వైఎస్ఆర్సీపీ కార్యనిర్వహణ అధ్యక్షులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. నిజమైన రైతులకు ఎరువులు అందకపోగా టీడీపీ నేతల బంధువులకే లారీలుగా యూరియాని పంచుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. బుచ్చి పాపన్నపాలెం వంటి గ్రామాల్లో 1400 ఎకరాలకు ఒక్క కట్ట కూడా ఇవ్వకపోవడం రైతుల్ని అగాధంలోకి నెట్టేసిందని విమర్శించారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో యూరియా పంపిణీ చేయాలని, ఇది సుపరిపాలన లేక సుపారీ పాలన అని గోపిరెడ్డి ఘాటుగా ప్రశ్నించారు. ఈరోజు రైతులు యూరియా లేక ఇబ్బందులు పడే కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం ఏమో యూరియా ఉంది, మేము అందరికీ ఇస్తున్నామని చెప్పి అటు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, లేకపోతే అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. కానీ తీరా గ్రామాలకు వెళ్తే ఎక్కడా కూడా యూరియా అందట్లేదు. ఈరోజు సొసైటీలకు ఇస్తూ ఉన్నారు. ఒక్కో సొసైటీకి 3 లోడ్లు 4 లోడ్లు లారీలు ఇస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ రైతులకు ఇచ్చుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ బంధువులకు ఇచ్చుకుంటున్నారు తప్ప ఈరోజు రైతులందరికీ కూడా ఒక పార్టీ అని ముద్ర వేయకుండా, రైతు అనేవాడికి ఒక పార్టీ అనే ముద్ర వేయకుండా గ్రామంలో ఉన్న రైతులందరికీ ఎవరికైతే అవసరం ఉందో, లేకపోతే వాళ్ళ పాస్బుక్లో చూసి ఎన్ని ఎకరాలు అయితే ఉన్నాయో దానికి సంబంధించి ఎకరానికి ఇంత అని చెప్పి ఏదైనా ఒక లిమిట్ పెట్టుకొని ఈరోజు యూరియా అందించాల్సింది పోయి ప్రభుత్వం లోడ్లు ఎక్కడికి వెళ్తుందో యూరియా కూడా అర్థం కావట్లేదు. ఇవాళ ఉదాహరణకి చెప్తున్నాను, బుచ్చిపాపన్నపాలెం సొసైటీ, ఈ సొసైటీ కింద గోగులపాడు, బుచ్చిపాపన్నపాలెం, రామిరెడ్డిపాలెం, ఆరేపల్లి 4 గ్రామాలు ఉంటే ఈరోజు ఈ యూరియా లోడ్ అంతా కూడా గోగులపాడులో బుచ్చిపాపన్నపాలెం సొసైటీ కేంద్రం హెడ్ క్వార్టర్స్ గోడౌన్ ఉంది. ఇక్కడ ఒక్క లారీ కూడా దించకుండా అన్నీ కూడా గోగులపాడు గ్రామంలో దించుకొని అక్కడి నుంచి వాళ్ళకి సంబంధించిన రైతులు, పోనీ ఆ గ్రామంలోనైనా అందరికీ ఇచ్చారంటే ఆ గ్రామంలో కూడా వాళ్ళకి సంబంధించిన రైతులకు మాత్రమే అంటే తెలుగు చెప్పని వాటిని నిర్వీర్యం చేసే కార్యక్రమం చేశారు. అవి వద్దు మాకని చెప్తూ ఉన్నారు. సరే, మీ ఇష్టం, రైతు భరోసా కేంద్రాల్లో దించితే మాకు సంతోషం, మీరు అది అక్కడ కాదంటున్నారు. కాబట్టి ఒక గ్రామంలో ఎక్కడైనా పంచాయతీ ఆఫీసులోనైనా దించి అక్కడ ఒక ప్రభుత్వ అధికారిని, ఏదో ఆ గ్రామానికి సంబంధించి విలేజ్ సెక్రటరీ వేస్తారా, విఆర్ఓ వేస్తారా, లేకపోతే ప్రభుత్వ అధికారులు వేస్తారా, 3-4 గ్రామాలకు కలిపి ఒక అధికారి నియమించి వాళ్ళ ద్వారా ఈ యూరియా సప్లై చేసినట్టయితే నిజమైన రైతులకు అందింది. దళారులు పోతారు, వేరే గ్రామాలకు బ్లాక్లో అమ్ముకోవడం తగ్గిపోద్ది. నిజమైన రైతులకు అందజేయాలంటే ఈ కార్యక్రమాన్ని మీరు కలెక్టర్ గారు మేము కోరేది ఏంటంటే సపరేట్గా రివ్యూ పెట్టాలి. దీని మీద రివ్యూ పెట్టి ప్రతి గ్రామం నుంచి ఒక అధికారులు పిలిపించుకొని మాట్లాడి అధికారుల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఈ రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రైతు భరోసా కేంద్రానికి వెళ్తే పాస్బుక్ అని చూపిస్తే రైతుకి మాట్లాడకుండా ఎరువులన్నీ ఇచ్చాం. రైతు ఎప్పుడు కూడా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి రాలేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రైతు ఈ విధంగా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఎప్పుడూ రాలేదు.